హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారండి అందరూ? గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ వీడియో వచ్చేసి శిల్పారామం అండి. శిల్పారామం అంటే మాకు ఆల్రెడీ తెలుసులేండి, మీరేంటి చెప్పడం అని అనుకున్నారు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో శిల్పారామం గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. నేను ఒక స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను. నేనైతే శిల్పారామం వెళ్ళడం ఫస్ట్ టైం అండి. మినీ శిల్పారామం ఉంది అండ్ మెయిన్ శిల్పారామం కూడా ఉంది. శిల్పారామంకి వెళ్ళాలి అని అంటే మనకు 2 అవర్స్ పడుతుంది. ఈ 2 అవర్స్లో మనం షిప్పింగ్, తర్వాత హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ట్రైబల్ మ్యూజియం కూడా ఉందన్నమాట. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది మొత్తం కూడా మీకు వీడియో అనేది నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, నేను స్టోరీ చెప్తానన్నా కదా. ఆ స్టోరీ ఏంటంటే బాలీవుడ్ మూవీ నేమ్ అండి. ఈ మూవీ నేమ్ వచ్చేసి దశరథ్ ద మౌంటైన్ మ్యాన్. ఇది ఆల్రెడీ ఎవరైనా ఎక్కడైనా వినే ఉంటారు. వినని వాళ్ళు స్టోరీ చెప్పేస్తాను. పాతండి స్టోరీలోకి. ఇద్దరు కపుల్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఇద్దరు కపుల్స్, అతని పేరు వచ్చేసి, హస్బెండ్ పేరు దశరథ్ మంజీ. ఈ దశరథ్ మంజీ అనే అతను బీహార్కి చెందినవాడు అనమాట. ఇతను గయాలో ఉండేవాడు. ఈ గయాలో వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగోలేక అలా వెళ్తూ ఉండగా కొండ చర్యలు బిడ్చుకబడ్డాయన్నమాట. వాళ్ళ వైఫ్ చనిపోయారు. అతను బతికే ఉన్నాడు, వాళ్ళ వైఫ్ చనిపోయింది. సో వాళ్ళ వైఫ్ చనిపోయింది కాబట్టి ఆ డిప్రెషన్లోకి లోన్ అయ్యి అతని ఆస్తి మొత్తాన్ని అతను అమ్మేసి ఒక హ్యామర్, ఒక సీజిల్ కొనుక్కున్నాడు. అది కూడా ఏం చేయడానికి చెప్తే ఆశ్చర్యపోతారండి, కొండ పర్వతాలని మొత్తం పగలు కొట్టడానికి. అప్పట్లో టెక్నాలజీస్ లేవు, ఇప్పుడైతే మనకైతే టెక్నాలజీ ఉంది. సో అతను ఏం చేసి ఉంటాడు, ఈ కొండ లెంత్ ఎంత ఉందో తెలుసా? 110 మీటర్స్ లాంగ్, 9 మీటర్స్ వైడ్, 5 మీటర్స్ డెప్త్. ఇది వచ్చేసి మన ఆర్తి నుంచి మజర్గంజ్ వరకు 55 కిలోమీటర్స్ నుంచి 15 కిలోమీటర్స్ చేసేసాడు. ఆర్తి నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే హాస్పిటల్స్ కోసం 55 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలంట. దాన్ని 15 మీటర్స్ ఎలా చేశాడు? కొండని పగలకొట్టడానికి 1960లో స్టార్ట్ చేశాడు. 22 ఇయర్స్ అయితే పట్టింది అతనికి కొండ విరగొట్టడానికి. హ్యామర్ అండ్ సీజులతో మాత్రమే ఈ పని చేశాడు. 22 ఇయర్స్. ఊరు వాళ్ళు మొత్తం ఏమనుకున్నారు తెలుసా? పిచ్చివాడులే అని అనుకున్నారు. కానీ 22 ఇయర్స్లో సాధించాడండి. అది సాధించి చూపించాడు. సో అందుకే మౌంటైన్ మ్యాన్ అంటారు అతన్ని. ఎందుకు అలా చేశాడు అని అంటే, వాళ్ళ వైఫ్ని మిస్ అవ్వడం ఒకటి, అన్కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, అలాంటి సిచ్యువేషన్ ఏ హస్బెండ్ వైఫ్కి రావద్దు, ఏ ఫ్యామిలీ బాధపడద్దు, ఆ లోటు లేని లోటు అతనికి తెలుస్తుంది కాబట్టి అలా ఎవరు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అలా చేశాడు. సో మనకి 55 మీటర్స్ ఉన్నది 15 కిలోమీటర్స్కి చేసేసాడనమాట. ఈ 15 కిలోమీటర్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ అయితే మటుకు దశరథ్ మంజీ ద మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి బిరుదిచ్చారు. అండ్ వీటి మీద ఒక మూవీ కూడా వచ్చిందండి, చెప్పాను కదా, దశరథ్ ద మౌంటైన్ మ్యాన్. బాలీవుడ్లో మూవీ వచ్చింది. ఒకవేళ మీరు చూడనట్టయితే మటుకు చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే ఇంకా శిల్పారామం వీడియోకి వచ్చేస్తున్నానండి. శిల్పారామంలో అయితే బొమ్మలు అయితే ఉన్నాయి, నేను బొమ్మలతో దిగేశాను చూడండి. అలా ఏదో జరిగిపోయింది. అండ్ ఇక్కడ దీంతో పాటు తోలుబొమ్మలు, అందులో పల్లెటూరు కాబట్టి విలేజ్ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం ఉంది. రెండు చూసేసాము. విలేజ్ మ్యూజియంలో వచ్చేసి మనకు విలేజ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో మొత్తం అలాగే ఉంటుంది. సంక్రాంతి పండుగ అప్పుడు గంగిరెద్దు, తర్వాత గోమాత, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ గిరిజన లైఫ్ స్టైల్ కూడా అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అనేది మొత్తం క్లియర్గా ఉంటుందన్నమాట. అప్పుడు గిరిజనులకు అసలు లైట్ అంటే తెలియదు, ఏంటి అంటే తెలియదు, చదివే వచ్చేది కాదు. కాబట్టి ఉన్న వస్తువులతో వాళ్ళు చాలా చక్కగా బ్రతికేవాళ్ళు అనమాట. చూడండి, వెలుతురు కూడా లేదు అప్పట్లోన, ల్యాంప్తోనే ఇంకా ఉండిపోయేవాళ్ళు. సో ఇలా రియలిస్టిక్ మనుషుల్లాగానే చేసేసారు. చూడాలి అంటే లైక్ పిల్లలకైతే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందండి. లైక్ స్కూల్లో లైక్ వీళ్ళు ట్రిప్స్కి తీసుకెళ్తారు కదా, స్కూల్ ట్రిప్స్, చిన్న షార్ట్ ట్రిప్స్, ఇలాంటి వాటికి సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ ట్రిప్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అప్పట్లో మనకు మార్కెట్ అనేది ఉండేది, బట్ డబ్బులు తీసుకొని మార్కెట్ చేసేవాళ్ళు కాదనమాట. వీళ్ళు కూరగాయలు అమ్మితే వాళ్ళు వేరే వస్తువుని ఇవ్వడము అలా ఇలా చేసేవాళ్ళు. అండ్ అప్పట్లో రోకళ్ళు, రోళ్ళు, తర్వాత పెయింటింగ్స్ అంటారా, స్టాట్యూస్కి చూడండి, అమ్మవారి విగ్రహాలు కానీ వాటికి వీటికి పెయింటింగ్స్ అప్పుడు ఎంత చక్కగా ఉండేవి. టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఎంత చక్కగా ఉండేవి. పల్లెటూరులో జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఆరుబయట కూర్చొని ఉండడము, అమ్మమ్మ తాతయ్య చాలా ముచ్చటగా మాట్లాడుకోవడము, కుమ్మరి వాళ్ళు, వడ్రంగి. అండ్ అప్పట్లో గ్యాసులు కూడా ఉండేవి కాబట్టి లైక్ కట్టెల పొయ్యిలు, అరిటాకులు, ఇంటి ముందు ముగ్గులు,
తర్వాత ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయండి నాకైతే మటుకు. మొత్తం పల్లెటూరు ఫీల్ అయితే వచ్చేసింది. కార్పెంటర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు, అవన్నిటితో పాటు అప్పట్లో ఉన్న వస్తువులు కూడా వీళ్ళు పెట్టారు. అతను చూడండి, ఆడపడుచు అంటే అలా ఉండాలి. ముగ్గు కూడా చాలా చక్కగా వేస్తున్నారు. చిన్న పొదరిల్లు, తర్వాత పొలం పని ఎలా చేసేవాళ్ళు, అప్పట్లో ఏవి యూజ్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేశారు కదా. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అప్పట్లో యూజ్ చేసిన వస్తువులు చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి వస్తువుల వరకు రకరకాల షేప్స్లో అయితే ఉన్నాయండి. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది. ఇన్ని వస్తువులు ఉంటాయా అనేసి. మనకైతే ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి అలా ఇలా ఉంది. అప్పట్లో అయితే చాలా డిఫరెంట్ అనమాట. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.